2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు. ఎప్పట్లాగే సరికొత్త టాపిక్తో మరోసారి మీ ముందుకు వచ్చింది ప్రైమ్ 9 విద్యా ఉపాధి అవకాశాలు. ఇవాల్టి టాపిక్ సంబంధించి మనం మాట్లాడుకునే ముందు నాతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు, ఐఆర్ఎస్సి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఇవాల్టి టాపిక్ మనం చూసుకుంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో యూజీ పీజీ యూఎస్ఏలో చదవాలని సెటిల్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళకి సంబంధించి పలు సూచనలు సలహాలు కూడా సతీష్ గారు ఇవ్వబోతున్నారు. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి సతీష్ గారు, నేను ఆల్రెడీ టాపిక్ చెప్పేశాను. సో ఏంటి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో యూజీ పీజీ యూఎస్ఏలో చదవాలని చాలా మంది స్టూడెంట్స్ అది కూడా కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. అంటే స్పోర్ట్స్కి సంబంధించి మనం సెటిల్ అవుదామని ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. అంటే సార్ మీరు ఏదో కంప్యూటర్ సైన్స్ మెడికల్ అంటే కాదు కదా అస్తమాను, వేరే కోర్సులు కూడా చెప్పాలి, అంటే వేరే కోర్సులు కూడా చెప్పాలి కదా మీరు అని అడుగుతూ ఉంటారు. సో డెఫినెట్గా అంటే ఇక్కడేమి మనం ఒక కోర్సును తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ డెఫినెట్గా అన్ని కోర్సులకి ఎంతో కొంత డిమాండ్ ఉంటుంది. కాకపోతే ఎక్కడ చదివామన్నది పాయింట్, ఎలాంటి స్కిల్ వచ్చిందన్నది పాయింట్ తప్ప ఇక్కడ తక్కువ ఎక్కువ ఏమంటుందో. అంటే స్పోర్ట్స్ అంటే చాలా అంటే ఇండియాలో కూడా ఇప్పుడు బాగానే ఎక్కువగా మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి, మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఎక్కువ మంది యూత్ చాలా మంది స్పోర్ట్స్ వైపు వెళ్ళడం కానీ మనం చాలా మంది చూస్తాం. ఈ మధ్యకాలం బాగా పెరిగిందండి. సో ఓవరాల్గానండి స్పోర్ట్స్ ఇండస్ట్రీకి సంబంధించి నేనంటే మనం యూఎస్ అన్నది మనం ఎందుకు మనం స్పెసిఫిక్గా మనం టైటిల్లో మనం మాట్లాడుతున్నాం అంటేనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చూస్తే స్పోర్ట్స్ ఇండస్ట్రీ యొక్క టోటల్గా టర్న్ ఓవర్ మనం చూసుకున్నట్లయితేనండి 1.3-1.4 ట్రిలియన్ డాలర్లు యూఎస్ డాలర్లు ఉంటుందండి. చాలా ఎక్కువ అండి. అంటే మన ఇండియన్ జీడిపిలో సగం రఫ్గా చెప్పాలి. ఓకే, అంటే దీనిలో అమెరికాకి చాలా ఎక్కువ భాగం అండి. అంటే 40% ఆఫ్ ది టోటల్గా ఉన్నటువంటి 35-36-37% రఫ్గా అంత పర్సంటేజ్ ఆఫ్ టోటల్ సార్ రెవెన్యూ అనుకోండి, టర్న్ ఓవర్ అనుకోండి, ప్రాఫిట్ మొత్తం ఏ అంకిల్ మనం చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు యూఎస్ అనేది పెద్దపేట అండి. అంటే ఎక్కువగా మేజర్ కంట్రిబ్యూషన్ అంటే యూఎస్ తర్వాత మీరు చూసుకుంటేనంటే జనరల్గా మనం యూఎస్ తర్వాత మనం చూసుకున్నట్లయితే కొంచెం జపాన్ కూడా కొంచెం బాగానే వాళ్ళకి స్పెండింగ్ ఉంటుందండి. లేకపోతే తర్వాత అట్లా ఆఫ్రికా కానీ ఇట్లా అంటే ఓవరాల్గా మీకు ఎక్కువ యూఎస్ అండి. మన ఇండియా చూస్తే అంటే 35-30% యూఎస్ అనుకుంటున్నాం కాబట్టి మిగిలిన పర్సంటేజ్లన్నీ ఒకటి 12% తీసుకుంటే ఒక్కొక్క కంట్రీ ఒక రకంగా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇండియా వచ్చి లెస్ దాన్ 1% అండి టోటల్గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే. అమెరికాలోనే ఎందుకు ఎక్కువ అన్నది మనం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటేనండి ఇప్పుడు అమెరికాలో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంటుంది, లేదా ఫుడ్ ఇండస్ట్రీ ఉంటుంది, హెల్త్ రకరకాల సెక్టర్స్ ఉంటాయి కదా. చాలా ఇండస్ట్రీస్ కంటే స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఎక్కువ అండి. ఇప్పుడు యుఎస్లో ఉన్న మొత్తం హోటల్స్ రెస్టారెంట్లు మొత్తం కలిపితే 300 బిలియన్లు ఉండదండి. ఒక్క స్పోర్ట్స్ది 530 ఉంది మొన్న. 500 అంటే 1.4 ప్రపంచవ్యాప్తంగా ఉంటే అమెరికాదే ఆల్మోస్ట్ 500 దాటిపోయింది. 500 బిలియన్ల యుఎస్ డాలర్లో ఉంది ఒక్క సంవత్సరానికి అమెరికాలో. హోటల్స్, రెస్టారెంట్లు, రూములు మొత్తం ఈ ఇండస్ట్రీ మొత్తం కలిపితే కూడా 300 లేదు. అంటే మీరు సైజు చూడండి, దాన్ని బట్టి మీకు అంటే ఆ కంపారిజన్ తెలుస్తుందని. మనం ఏమనుకుంటాం హోటల్స్, భోజనాలు, రెస్టారెంట్లు అంటే అది చాలా పెద్ద బిజినెస్ అనుకుంటాం కదా, దానికంటే కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ. అంటే మీకు అంత బిజినెస్ అంత జరుగుతుంది. ఒకటి స్పోర్ట్స్ అనేది అమెరికన్స్లో ఒక పార్ట్ అండి. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తేనే వాళ్ళు ఎక్కువగా అంటే క్రికెట్ లేదు కాబట్టి మనం చాలామంది క్రికెట్ ఆర్డర్ ఏంటి అమెరికన్స్ అని అనుకుంటామండి. వాళ్ళ బాస్కెట్బాల్, బేస్బాల్ లేకపోతే వేరే అదర్ గేమ్స్లో బాగానే ఉంటారు. జనరల్గానంటే యూఎస్లో మన హిస్టరీకి వెళ్ళినట్లయితేనంటే జనరల్గా ఫస్ట్లో మీరు చూసుకున్నప్పుడు ఐవీ లీగ్ కాలేజెస్ అని మీరు వినే ఉంటారు కదండి. యూఎస్లో ఐవీ లీగ్ కాలేజెస్ అంటే టాప్ కాలేజెస్ అని అందరూ చెప్తారండి. చాలా మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్ మనం కూడా చెప్తూ ఉంటాం, అడ్మిషన్స్కి వెళ్ళాలి అది ఇదని చెప్తాం. ఐవీ లీగ్స్ అంటే జనరల్గానంటే ప్రిన్స్టన్ అని, కొలంబియా అని, కార్నెల్ కానీ, లేకపోతే బ్రౌన్, డార్త్మౌత్, లేకపోతే పెన్ యూనివర్సిటీ, ఏవైతే ఇవి చెప్తామో మనం ఈ ఒక 8 యూనివర్సిటీస్ మనం జనరల్గా ఉంటాయండి. ఐవీ లీగ్స్ అంటాం. ఇవి లీగ్స్ అండి యాక్చువల్గా స్పోర్ట్స్కి సంబంధించిన కాలేజీలు. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే హైయెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటారు. అవి కూడా బెస్ట్ క్వాలిటీ ఏమనండి. బట్ బేసికల్గా ఇది స్టార్ట్ అయింది ఎలా అంటే 1843లో, ఆ రోజుల్లో 1843 వచ్చినటువంటి రోజుల్లో అసలు గేమ్స్ అంటూ ఏమీ లేవు. మొట్టమొదటిసారిగా 1843లో మీకు బోట్ క్లబ్ అని ఒక క్లబ్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఏల్ యూనివర్సిటీ, ఏల్ కాలేజ్ అనేవారు, ఏల్ యూనివర్సిటీ. ఇప్పుడు ఏల్ యూనివర్సిటీ వాళ్ళు చిన్న క్లబ్ స్టార్ట్ చేశారు 1840s. ఓకే,
అప్పుడు పెద్దగా మనకే లేదు అనుకోండి. స్టార్ట్ చేసిన తర్వాత అది కొంతమంది కలిసి ఒక క్లబ్ కింద స్టార్ట్ చేశారు. నెమ్మదిగా తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా సేమ్ క్లబ్ని వాళ్ళు కూడా వాళ్ళ స్టూడెంట్స్ని కొంతమంది కలిపి ఈ బోట్ క్లబ్ చేశారు. బోట్ క్లబ్ అంటే మనం అదొక ఏదో ఓకే కొంతమంది కలిసి ఇది మనం చేద్దాం అన్నట్టుగా చేసిన తర్వాత ఈ 2 కాలేజీలకి మధ్యన ఫస్ట్ టైం జరిగింది. ఓకే, ఏల్ కాలేజీ, హార్వర్డ్ కాలేజీ, ఇదొక లీగ్ ఈ 2 కలిపి జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ 2 కూడా ఇప్పుడు ఐవీ లీగ్స్లో ఉంటాయి. ఓకే, తర్వాత సబ్సిక్వెంట్గా కొంచెం తర్వాత ఇది 1843 కాబట్టి తర్వాత 1850-60s వచ్చేటప్పటికంటే బ్యాట్ టు బాల్ ఆడటం మొదలుపెట్టారు 1850s అమెరికన్స్. అది బేస్ బాల్ జనరల్గా వాళ్ళు. ఆ బేస్ బాల్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా జనరల్గా మోస్ట్ పాపులర్ కాలేజెస్లో చెప్పుకున్నట్లయితే యూనివర్సిటీస్ కాకుండా విలియమ్స్ కాలేజ్ అండ్ ఆమ్రెస్ట్ కాలేజ్ అంటాం. ఇవి చాలా మోస్ట్ పాపులర్ కాలేజెస్ అంటే యూనివర్సిటీస్ కాదు, లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ అంటారు. అవి చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్ యాక్చువల్గా. చాలామందికి MIT స్టాన్ఫోర్డ్లో సీట్ రావడం ఈజీ తప్ప విలియమ్స్ ఆమ్రాస్లో సీట్ రావడం కష్టం. అంటే ఇమాజిన్ చేయండి వాట్ టైప్ ఆఫ్ కాలేజెస్ దేర్. అంటే మన వాళ్ళకి తెలియదు కాబట్టి అదే అనుకుంటారు. ఈ 2 కాలేజీలు ఆడినాయి బేస్బాల్. ఫస్ట్ విలియమ్స్ కాలేజ్ అండ్ ఆమ్రెస్ట్ కాలేజ్ జనరల్గా కొంచెం బాస్టన్కి దగ్గరలోనే ఉంటాయండి. హార్వర్డ్ కూడా బాస్టన్లోనే ఉంటుంది. ఈ 2 ఇది ఆడిన తర్వాత ఇదొక లీగ్, ఇదొక వీళ్ళ దగ్గర నుంచి ఒక టీము వచ్చింది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత దాని తర్వాత వచ్చినటువంటిది మళ్ళీ బేస్బాల్ తర్వాత మళ్ళీ బాస్కెట్బాల్. ఆ బాస్కెట్బాల్కి సంబంధించి న్యూ జెర్సీలో జనరల్గా న్యూ జెర్సీ కాలేజ్ ఆఫ్ న్యూ జెర్సీ, ఇప్పుడు ప్రిన్స్టన్ యూనివర్సిటీ అంటున్నాం మనం. అలాగే రట్గర్స్ యూనివర్సిటీ అంటాం, అప్పట్లో రట్గర్స్ కాలేజ్ అనేవాళ్ళు మనం. వాళ్ళు పార్టిసిపేట్ చేసి అలాగా అంటే ఒక్కొక్క ఏరియా నుంచి కొన్ని కాలేజెస్ నుంచి టీమ్స్. ఓకే, ఈ టీమ్స్ ఈ చుట్టుపక్కల ఉన్న ఇంటర్ కొలిగేట్ ఇదనమాట అండి. అంటే కాలేజీ టు కాలేజీ ఒక్కొక్క ఏరియా నుంచి మీరు చూసినట్లయితే అప్పుడు అంటే అమెరికన్ వార్ జరగక ముందే ఉన్నాయి ఇవి. మీరు చూస్తే సముద్రం అంటే ఆ సీకి పక్కన ఉంటాయి అనమాట. ఈ ఐవీ లీగ్స్ అన్ని కూడా పక్కనే ఉంటాయి ఇలాగ. ఓకే, మోస్ట్లీ ఒక కార్నల్ తప్ప. ఇవి ఒక్కొక్క ఏరియా నుంచి రిప్రజెంటేషన్. మా లీగ్ ఇది చుట్టుపక్కల ఉన్న కాలేజీ వాళ్ళందరూ అయితే ఇది మా లీగ్ అట్లాగే వచ్చినటువంటి కాలేజెస్ 7 ఐవీ లీగ్స్ అనమాట అండి. తర్వాత అమెరికన్ రెవల్యూషన్ ఇదంతా వచ్చిన తర్వాత కార్నల్ అని ఒక యూనివర్సిటీ యాడ్ అయింది. సో ఓవరాల్గా చూస్తే 8 ఐవీ లీగ్స్ అనేది లీగ్స్ని రిప్రజెంటేషన్ చేసి కాలేజెస్ ఇవి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ అసోసియేషన్ ఉంటుంది రిప్రజెంటేషన్గా. అదే ఐవీ లీగ్స్ కాలేజ్ అంటాం మనం జనరల్గా. ఇట్స్ నాట్ దట్ అది ఎకడమికల్గా వచ్చినటువంటిది కాదు. అందు గురించి వాడు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎకడమికల్గా మీకు 100% వచ్చిన శాట్లోను GREలోను ఫుల్ స్కోర్లు వచ్చిన సీట్లు ఎవరు దే సీ ఫర్ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. అందు గురించే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రమే ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా అప్లికేషన్ హోలిస్టిక్గా చూస్తారు. ఎందుకు హోలిస్టిక్గా చూస్తారంటే దే గివ్ ద వెరీ హై వెయిటేజ్ ఫర్ ది అదర్ యాక్టివిటీస్. అది ఫస్ట్ నుంచి ఆ కల్చర్ వచ్చింది. అది ఎందుకు మళ్ళీ చూడండి ఇది తర్వాత ఎందుకు డెవలప్ అయింది స్పోర్ట్స్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఒక కాలేజీ సర్వే అవ్వాలని డబ్బులు కావాలి అంతే కదండి. ఈ స్పోర్ట్స్ ఈ టీం వెళ్ళి ఇంకో టీంతో ఆడింది అనుకోండి, ఎవడో కూడా స్పాన్సర్ వస్తారు కదా. అవును, స్పాన్సర్ వస్తారు కదా. ఆ స్పాన్సర్ వచ్చి డబ్బులు పెడతారు కదా. ఈ డబ్బులు పెట్టడం వల్ల కొంతమంది స్పోర్ట్స్ మెన్స్కి చేయడం, మనీ సంపాదించడం, ఆ మనీతో కాలేజెస్ రన్ అయ్యి. ఓకే, అప్పట్లో మనీ వీళ్ళకి స్పోర్ట్స్ వల్ల లీగ్స్ వల్ల మనీ వచ్చాయి. ఓకే, చాలామంది ఇప్పుడు ఒక పెద్ద స్టేడియంలో ఒకటి కండక్ట్ చేశారండి ఒక యూనివర్సిటీ వాళ్ళు. మీకు అమౌంట్ వస్తుంది కదా, సరే టికెట్స్ అని అవన్నీ మొత్తం పోయిన తర్వాత చాలా అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ కాలేజీకి వచ్చేది. ఓకే, సో ఇట్లాగా వాళ్ళ సర్వైవల్కి మనీకి ప్రైమరీ సోర్సే స్పోర్ట్స్. వాళ్ళకు వచ్చినటువంటి ఇప్పుడంటే వేరే అదర్ రకాల రీసెర్చ్ అని ఇంకోటి ఇప్పుడు ఉన్నాయి. అప్పట్లో మీకు ఒక కాలేజీ సర్వైవ్ అవ్వాలన్నా కొంచెం రిచ్గా ఉండాలంటే ఈ రకమైనటువంటి విధానం వచ్చింది. అందువల్ల ఏంటంటే స్పోర్ట్స్ అనేది ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కాలేజ్ సిస్టమ్ ఇన్ ద US అండి. ఓకే, మనం అంతా ఇన్డెప్త్గా మనం అన్న కాలేజీల్లో మనకు ఉండదండి. వాళ్ళ స్టేడియంస్ కూడా చాలా పెద్దవి ఉంటాయి. మీరు చూస్తే అసలు మీరు ఎప్పుడైనా చూసేవాళ్ళు చాలా పెద్దవి ఉంటాయి. మీరు ఎప్పుడైనా నెట్లో కానీ ఏదైనా ESPN ఛానల్లో కానీ చూస్తే మీకు చాలా పెద్దవి ఉంటాయండి. సో ఇక్కడ ఓవరాల్గా వాళ్ళ టీమ్స్ కూడా ఎలా ఉంటాయంటేనంటే చాలా ఎక్కువ టీమ్స్ ఉంటాయండి. ఇప్పుడు తర్వాత కొంతకాలానికి ఏం చేశారంటే 1910, 1940, 30 ఆ టైంకి వచ్చేటప్పటికి చాలామంది ఇంజురీస్ అయ్యి చచ్చిపోయేవారు. ఒక రకమైన దానికి ఒక రెగ్యులేటరీ మెకానిజం ఉండేది కాదు. అప్పుడు US ప్రెసిడెంట్ అప్పుడు ఉన్న టైంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ 1940s, 1910 ఆ టైంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే లేదు దీనికి ఒక అసోసియేషన్ కింద పెట్టాలి అని చెప్పి అసోసియేషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారండి. అలా అసోసియేషన్స్ పెట్టినప్పుడు ఇంటర్ కాలేజ్ లెవెలా లేకపోతే యూత్ లెవెలా లేకపోతే స్కూల్ లెవెలా ఇలా రకరకాలుగా దాని ఒక అంటే ఆర్గనైజ్ చేసేసారు దాన్ని. అనార్గనైజర్గా ఉన్న సెక్టర్ని ఆర్గనైజ్ చేశారు దాన్ని. అలా 19th సెంచరీలోనే ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చిన దాంట్లో మేజర్గా ఉన్నటువంటిది మనం చూసినట్లయితే
నేషనల్ కొలిగేట్ అథ్లెటిక్ అసోసియేషన్ అని NCAA అంటాం మనం, ఎక్కువగా వినపడతా ఉంటుంది మనకి NCAA. అలాగే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్ కొలిగేట్ అథ్లెటిక్స్ అంటామంటే NAIA. అలాగే నేషనల్ జూనియర్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ అంటాం మనం INJCAA. 3 రకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్థాపించారండి. అంటే మొత్తం ఒక ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఫండింగ్ చేయడం, లేకపోతే స్పాన్సర్ చేయడం, లేకపోతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇన్సూరెన్స్ చేయడాలు, ఇదంతా ఒక స్ట్రీమ్ లైన్ సిస్టమ్ చేసి మొత్తం అవన్నీ కూడా కాలేజెస్ని దీని కింద పరిధిలోకి తీసుకురావడం, అట్లా చేసి ఒక పిరమిడ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఓకే, స్పోర్ట్స్ అంటే అక్కడ పిరమిడ్ అండి, మనలాగా పాలిటిక్స్ ఉండవు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పిరమిడ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్కూల్ లెవెల్, నెక్స్ట్ కాలేజ్ లెవెల్, తర్వాత కాలేజ్ అంటే యూత్ ఛాంపియన్షిప్ అని డిఫరెంట్ టైటిల్స్లో ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మీకు ఏవైతే మీకు NCAA లేకపోతే NAIA ఏవైతే చెప్పానో ఈ 3ను, ఇవి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్. అది కాకుండా లోకల్గా చాలా ఉంటాయండి. మీకు మామూలుగా లోకల్గా ఫుట్బాల్ లేకపోతే నేషనల్ కొలిగేట్ ఫుట్బాల్ అని లేకపోతేనేమో ఏదైనా బాక్సింగ్ అని రకరకాలవి లోకలైజ్డ్గా ఉంటాయండి విత్ ఇన్ ద స్టేట్లో. ఫస్ట్ రాడాలండి వాడు, తర్వాత ఆడిన పైకి అందిస్తారు. కాలేజీ లెవెల్ కాదు, కాలేజీ లెవెల్ ఆడిన తర్వాత కొంచెం పైకి స్టేట్ లెవెల్, ఇలాగా ఒక పిరమిడ్ సిస్టమ్ అని లీగల్గా జ్యుడిషియల్ సిస్టంలో ఒక పాలసీని మేక్ చేసి ఒక ఆర్గనైజేషన్ సెట్ చేసి ఒక ఫండింగ్ సెట్ చేసి మొత్తం దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసారు 1960s 70sకి. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ ఇండస్ట్రీ చేసేసారు. దాన్ని చేసేయడం వల్ల రాను కూడా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ Division 1, Division 2, Division 3 అని 3 డివిజన్లు చేసుకున్నారండి. Division 1 అంటే టాప్ లెవెల్లో ఉన్న కాలేజ్ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, టాప్ లెవెల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఆ యూనివర్సిటీస్ అన్ని ఒకటి Division 1. నెక్స్ట్ ఇంకొక డివిజన్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో డివిజన్ అంటే స్పాన్సర్షిప్, అంటే డబ్బులు స్కాలర్షిప్ ఉన్నవి, స్కాలర్షిప్ లేనివి, కొన్ని ఫండింగ్ ఉంటాయి, కొన్ని కాలేజీలు కొన్ని ఉండవు. అలా లేనివి Division 2, Division 3 అని విడదీసి ఫండ్ లేనివాడికి ఫండ్ ఇవ్వడం, ఇదంతా ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారండి. ఈ ఇండస్ట్రీ బాగా పెరగడం వల్ల ఈ కోర్సులు ఎవరైనా చదివితే డెఫినెట్గా ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళి జాబ్ చేసే అవకాశం ఉంటుంది. మనం కమింగ్ టు ద టాపిక్ మనం వచ్చినట్లయితే, అంటే హిస్టరీ ఎందుకు చెప్పానంటే ఆ స్కేల్ తెలియాలి కదా మీకు, అంటే ఆ స్కేల్ ఎంత ఉందనేది తెలియాలి. సో అట్లాగే మీరు యాక్చువల్గా అంటే స్టేడియంస్ కూడా మీరు అంటే టీవీలో చూసే ఉంటారు, స్టేడియం చాలా పెద్దగా ఉంటుంది తెలుసు, అసలు చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఈవెన్ బేస్బాల్ చూస్తే ఆల్మోస్ట్ 40-50 వేల మంది 2004లోనే ఆల్మోస్ట్ శాన్ డియేగో స్టేట్లో మీకు కండక్ట్ చేస్తే హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరు వచ్చారని చూసినట్లయితే బాస్కెట్బాల్ ఆల్మోస్ట్ 80,000 మంది వచ్చారు 2014లో NCAA సెమీఫైనల్లో. అలాగే ఫుట్బాల్ చూసినట్లయితే 160,000 మంది వరకు మీకు ఆల్మోస్ట్ 2016లో మీకు వర్జీనియా టెక్ అని టెన్నిసీ అని యూనివర్సిటీ, 2 యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ఒక ఫుట్బాల్ మ్యాచ్ 2 యూనివర్సిటీస్కి మధ్యన జరిగితే 160,000 మంది చూడడానికి వచ్చారు చూడండి 2016లో. అలాగే ఐస్ హాకీ కానివ్వండి, సాసర్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా గేమ్స్ ఏవైతే ఆల్మోస్ట్ మీకు 90,000-80,000 మంది అప్పట్లోనే 2010-14 అంత ఎక్కువ మంది అటెండ్ అవ్వడం, దానికి అంత ఇంపార్టెన్స్, అన్ని టికెట్స్ అమ్ముడుపోవడం, లేకపోతే ఇదంతా ఒక రకమైనటువంటి బిజినెస్ అనమాట. ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ ఏ ఫుల్ ప్లెడ్జ్డ్ బిజినెస్. జీడీపీలో కూడా వీళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది, వీళ్ళ విపరీతమైనటువంటి ఇది ఒక ఇండస్ట్రీ కింద ఉంది. ఇప్పుడు దీనికి మనకే ఉన్నారనుకోండి స్పోర్ట్స్ మినిస్టర్స్, బట్ అక్కడ కొంచెం మోర్ ఎఫెక్టివ్గా ఉంటారు. అంటే వీళ్ళ ఏ రేంజ్ ఆఫ్ లెవెల్కి వెళ్తారంటేనండి, అమెరికాలో ఒక స్టూడెంట్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత స్పోర్ట్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే అకాడమిక్స్ పోతున్నాయని చెప్పి అంటారు కదా జనరల్గా కొంతమంది. అయినప్పటికీ కూడా స్పోర్ట్స్ వాళ్ళు డిక్టేట్ చేసే పరిస్థితులు కొన్ని యూఎస్ కాలేజీలు ఉన్నాయండి ఈరోజు. ఇప్పుడు మీకు సీట్ ఇవ్వాలనుకోండి, అకాడమిక్గా మీరు స్ట్రాంగ్గా లేరనుకోండి, మీరు యూఎస్ సిటిజన్ అయ్యి ఉన్నారనుకోండి, స్పోర్ట్స్ టీం దగ్గరికి మీ అడ్మిషన్ కమిటీలో స్పోర్ట్స్ రిలేటెడ్ మెంబర్స్ ఉంటారండి. అంటే మీకు అడ్మిషన్ ఇవ్వాలి అంటే మీరు కావాలని కాలేజీ బలంగా నమ్మితే మీకు అదర్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా మీకు అడ్మిషన్ ఇప్పించగలిగే స్థితిలో ఉన్నారండి ఈరోజు. ఇట్స్ నాట్ దట్ ఫుల్లీ అకాడమికల్గా స్ట్రాంగ్గా ఉన్నది మాత్రాన సీట్లు ఎవరండి వాళ్ళు. అంటే మిగతాది కూడా వాళ్ళ డామినేషన్, ఎందుకంటేనంటే ఆ ప్లేయర్స్ ఉంటేనే అది ఓవరాల్గా అది ఆ సైకిల్ స్పోర్ట్స్ కొన్ని ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తున్న విధానం. సో డెఫినెట్గా మనం అది యుఎస్ లాంటి దేశంలో డెఫినెట్గా స్పోర్ట్స్కి సంబంధించి పాలిటిక్స్ ఒకటి మరీ మనంత ఘోరంగా ఉండవు, మనకి స్పోర్ట్స్లో ఉన్నంత అంత అలాగైతే ఉండవండి. డెఫినెట్గా ఒక కొంచెం బెటర్ సిస్టమ్గానే ఉంటుంది. ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీలో నుండి మనం చదవాలంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి మీరు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. మేనేజ్మెంట్ సైడ్ అంటే స్పోర్ట్స్ కంపెనీస్ ఉంటాయి చూసారా, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, చాలా కంపెనీస్ మనం పేర్లు వినే ఉంటాం మనం. అలాంటి కంపెనీస్కి మనం స్పోర్ట్స్ కంపెనీకి వెళ్ళి మేనేజరియల్ రోల్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా స్పోర్ట్స్ కంపెనీస్లో స్టేడియంస్ మేనేజ్ చేస్తారు చూసారా, అంటే కొంత మాస్టర్ ఆఫ్ సైన్స్ ఒక కోర్స్ ఉంటుందండి స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్కి సంబంధించి. MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్పోర్ట్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఉంటుంది. BBAలో కూడా అలా ఉంటాయి, బ్యాచిలర్స్లో కూడా అలా ఉంటాయి.
అలాగే డాక్టరేట్లో కూడా మీకు అలాంటి కోర్సులు ఉంటాయి. అంటే ఓవరాల్గా కోర్సెస్ అనేది బ్యాచిలర్ చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీకు 3 రకాలు ఉంటాయండి. అటు బీబీఏ ఎంబీఏ చేయొచ్చు, లేదంటే ఎంఎస్ చేయొచ్చు, లేకపోతే మీకు డాక్టరేట్ కోర్సెస్ ఉంటే డాక్టరేట్ కోర్సెస్ కూడా చేయొచ్చు. బ్యాచిలర్స్ వచ్చి 4 years ఉంటుందండి, మాస్టర్స్ వచ్చి 2 years ఉండదు, 1 year 1.5 year కోర్సు ఉంటుందండి. సో ఇది జనరల్గా అన్ని కాలేజీల్లోని ఈ కోర్సులు ఉన్నాయంటే లేవు, ఎందుకంటే అన్ని కాలేజీలో పెట్టేంత డిమాండ్ లేకపోతే అంత అవసరం కూడా కంట్రీకి ఉంటుంది కదండి. ఓవరాల్గా మీకు స్పోర్ట్స్ ఇండస్ట్రీలో మీకు కింద ఉన్నటువంటి లేబర్ వర్కింగ్ అది తీసేస్తే ఆల్మోస్ట్ 6 లక్షల వరకు ఈ రోజుని మీకు ఎంప్లాయీస్ ఉన్నారండి. డిఫరెంట్ స్టేడియంస్లో కానీ డిఫరెంట్ సెక్టర్స్లో కానీ. ఇంకా ఇండస్ట్రీ ఇవి కాక అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఏదో కంపెనీ ఉంది, ఏదో అడిడాస్ అని ఇంకోటి అలాంటి కంపెనీస్కి సంబంధించిన అదర్ వర్క్స్ కాకుండా ఓన్లీ స్పోర్ట్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ని చూసినా కూడా వాళ్ళ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 6 లక్షల మంది ఎంప్లాయీస్ అంటే చిన్న విషయం ఏం కాదండి. డెఫినెట్గా అది చాలా పెద్దగా ఉందనే మీకు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, ఆ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోవాలనుకున్నారు, ఎటువంటి స్కిల్ ఉండాలంటారు స్పోర్ట్స్లో ఎస్పెషల్లీ? మనకి జనరల్గా అండి 12th తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. ఓకే. ఈ 2 కాకుండా కోచ్ కింద వెళ్దాం అనుకున్నారు అనుకోండి మీరు, హెడ్ కోచ్ అని ఉంటాయి కదా, అవి వెళ్ళటం అంత ఈజీ కాదు. ఓకే. ఎందుకంటే లోకల్ సిటిజన్స్కే అంతే కదండి, ఎక్కడైనా అంతే కదా, లోకల్ సిటిజన్స్కి తప్ప అసలు మన ప్లేయర్స్ని చూడడానికి కూడా మనకి దానికి చాలా పెద్ద లేయర్ సిస్టమ్ ఉంటుందండి. మన దగ్గర అంటే ప్లేయర్స్ని అంత ఈజీగా కలిసినట్టుగా అలా కలవడం కూడా చాలా ప్రాక్టికల్గా కష్టం. అంటే మీరు ఒక ప్లేయర్ కింద వెళ్ళాలి అంటే ఇట్స్ డిఫరెంట్ రూట్ అండి, ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అది కాదు మనం మాట్లాడేది. అలా కాకుండా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేయాలి అనుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. సో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఏదైతే మీకు కోర్సెస్ ఉన్నాయో ఈ కోర్సెస్ మీరు చేయాలి అని మీరు అనుకున్నట్లయితే డెఫినెట్గా ఉన్న కాలేజెస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కాలేజెస్ నేమ్స్ నేను చెప్తాను. జనరల్గా ఇప్పుడు మీకు కొలంబియా యూనివర్సిటీ డెఫినెట్గా అది. ఇంకొక విషయం చెప్పాలండి, యుఎస్ మొత్తం మీద స్పోర్ట్స్ హబ్ న్యూయార్క్. ఓకే. అంటే వరల్డ్లోనే స్పోర్ట్స్ హబ్ న్యూయార్క్, యూఎస్లో కూడా వన్ ఆఫ్ ది మేజర్. ఇది ఎక్కువగా స్పోర్ట్స్ ఇండస్ట్రీ కానీ దానికి సంబంధించిన ప్లేయర్స్ కానీ అంతా జరుగుతూ ఉంటుంది. కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ఉంటుంది. ఓకే. డెఫినెట్గా అది ఐవీ లీగ్ కాలేజ్ అది యాక్చువల్గా. సో అక్కడ కూడా మనకి ఎంఎస్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉందంటే ఆ ఎంఎస్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మనం అక్కడికి వెళ్ళి చేయొచ్చు. అది జనరల్గా 16 నెలలు 15 నెలలు ఉంటుంది. సో ఆ కోర్సెస్ మనం చదవచ్చు. చదివిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలు వచ్చో కూడా చెప్తాను. అలాగే పెన్నీ యూనివర్సిటీ ఉంటుందండి, అది కూడా ఒక ఐవీ లీగ్ కాలేజ్ అండి. జనరల్గా వార్తన్ బిజినెస్ స్కూల్ అని మీరు వినే ఉంటారు, ఎక్కువగా వింటాం కదా మనం. సో బిజినెస్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ అనలిటిక్స్ కోర్స్ ఉందండి మనకి అక్కడ. వార్తన్ స్పోర్ట్స్ అనలిటిక్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్ అనేది ఒక కోర్స్ అండి పెన్నీ యూనివర్సిటీలో. అలాగే హార్వర్డ్లో డేటా సైన్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. చూసారా, ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకమైన టైటిల్తో ఉన్నాయి. అంటేనంటే స్పోర్ట్స్ అనలిటిక్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేశారండి స్పోర్ట్స్లో, దీన్ని అమ్మాలంటే మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. అంటే డేటా మీ దగ్గర ఉండాలి, దాన్ని అనాలిసిస్ చేయాలి, దాని రేట్ ఫిక్స్ చేయాలి, మార్కెట్లో దాన్ని వదలాలి. స్పోర్ట్స్కి సంబంధించిన అనలిటిక్స్, ఓకే, దట్స్ కాల్డ్ స్పోర్ట్స్ అనలిటిక్స్. అప్పుడు హార్వర్డ్లో వచ్చేది డేటా సైన్స్ ఫర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. అంటే డేటా సైన్స్ సబ్జెక్ట్ అనేది అదే చెప్తూ ఉంటాను, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇండస్ట్రీకి సంబంధించినవి కాదు. ఈ పర్టికల్ ఎక్కడ పడితే అక్కడ అన్ని ఇండస్ట్రీలో వాడతారు కాబట్టి స్పోర్ట్స్ ఇండస్ట్రీకి సంబంధించి వాడి కోర్సు, కాంబినేషన్ కోర్సు హార్వర్డ్లో ఉంది. అలాగే మీకు స్టాన్ఫర్డ్ ఉందనుకోండి, స్టాన్ఫర్డ్ లా స్కూల్ కూడా ఆఫర్ చేస్తున్నాడు చూడండి. అంటే ఎందుకంటే స్పోర్ట్స్ కూడా లీగల్ ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్టాన్ఫర్డ్ జిఎస్పీ అంటే జనరల్గా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏదైతే మీకు ఉంటుందో స్పోర్ట్స్ బిజినెస్ మేనేజ్మెంట్ స్టాన్ఫర్డ్ లా స్కూల్ కూడా ఆఫర్ చేస్తున్నాడు, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ప్రొఫెషనల్ అని చెప్పేసి. ఇలాగా కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్ చూస్తే 4 కాలేజెస్లో డెఫినెట్గా స్పోర్ట్స్ సంబంధించి ఉన్నాయి. అన్ని రకరకాల టైటిల్స్తో ఉంటాయి, రకరకాల డ్యూరేషన్తో ఉంటాయి, రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అడ్మిషన్స్ రిక్వైర్మెంట్. ఎందుకంటే అన్ని ఒకే రకమైన కోర్సులు కాదు ఇవి. స్పోర్ట్స్ వైడ్ ఇండస్ట్రీ, ఏ రకమైన జాబ్ అయినా ఉంటుంది ఇప్పుడు, అంతే కదండి. స్పోర్ట్స్కి సంబంధించిన గ్రౌండ్స్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, కంపెనీస్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, లీగల్ ఇష్యూస్కి సంబంధించి చూడొచ్చు, పాలసీస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ చూడొచ్చు, ఎనాలిటిక్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ మనం చూడొచ్చు, లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లేకపోతే ప్రోగ్రామ్ మేనేజర్ చేయొచ్చు. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో ఆల్మోస్ట్ ఒక 20-30 వర్టికల్స్ ఉంటాయండి ఇందులో. సో మీరు ఎలాంటి వర్టికల్ ఇంట్రెస్ట్ చూసుకుని మీ కోర్సు అలాంటి కాలేజీలో సెర్చ్ చేయాలి. ఇది ఎంత ఈజీ కాదు అది. ఇప్పుడు నాకంటే కొంచెం అవగాహన ఉంది కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను. అసలు స్పోర్ట్స్ మేనేజ్మెంటే కొంచెం కొత్తగా ఉంటుంది వినివాడికి కూడా మామూలుగా జనరల్గా. సో స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి ఉన్న కొంచెం బెటర్ కాలేజీ పేర్లు చెప్తాను, సో దట్ అట్లీస్ట్ వ్యూవర్స్ కొంచెం ఒక అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ అనేది ఉందండి. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ జనరల్గా ఎంఎస్ ఉంటుంది, బిఎస్ ప్లస్ ఎంఎస్ కోర్స్ ఉంది, గ్లోబల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, 3 రకాల కోర్సులు ఉన్నాయి. ఎప్పుడు కూడానండి స్పోర్ట్స్ ఏదైనా ఒక కోర్సు వెళ్ళాలి అంటే అమెరికా గుర్తుపెట్టుకోవాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పర్టికులర్గా అది స్టెమ్ కోర్సా నాన్ స్టెమ్ కోర్సే చూడాలి. స్టెమ్ అంటే ఓపీటీ వేరు, పోస్ట్ స్టడీ వీసా.
చదివిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఉండొచ్చు, 1+2, దాన్ని 1 year ఇస్తారు, తర్వాత ఒక 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నాన్ స్టెమ్ కోర్స్ అనుకోండి, ఎంబీఏ కోర్సులు ఉంటాయి కొన్ని, నాన్ స్టెమ్ అంటారు. నాన్ స్టెమ్ అంటే 1 year మీకు చదివిన తర్వాత 1 year ఇస్తారు వేసా. 1 yearలో మీకు జాబ్ రాలేదనుకోండి, మీరు వెనక్కి వచ్చేయాలి ఇండియా. ఓకే. అందువల్ల మీరు జాయిన్ అయ్యేటప్పుడు కోర్సు స్టెమ్మా నాన్ స్టెమ్మా యాజ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కింద మీరు చూసుకుని తీరాలి. అందు గురించి ఎలాంటి డిపార్ట్మెంట్ ఆఫర్ చేస్తుంది అన్నది బట్టి ఆధారపడి ఉంటుంది. కోర్సు టైటిల్ ఇంపార్టెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్ ఆఫర్ చేస్తుందో కావాలి. డిపార్ట్మెంట్ ఆఫర్ చేసేదాన్ని బట్టి అది స్టెమ్మా నాన్ స్టెమ్మా తెలుస్తుంది. సో ఫ్లోరిడా స్టేట్లో ఆఫర్ చేసే డిపార్ట్మెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ హ్యూమన్ సైన్స్ ఆఫర్ చేస్తుంది, ఇది స్టెమ్ కోర్సే. అలా ఓహియో స్టేట్ యూనివర్సిటీ ఉంటుందండి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ స్టేడియం చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఎంఎస్ కోర్స్ ఉంది, పిహెచ్డి కోర్స్ ఉంది. అక్కడ డిపార్ట్మెంట్ ఏంటంటే జనరల్గా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కినిసియాలజీ అంటారండి. కినిసియాలజీ అనేది జనరల్గా బాడీ మూమెంట్ని, లేకపోతే మజిల్స్ మూమెంట్ని, లేకపోతే ఒక కాంప్లిమెంటరీగా ఉన్నటువంటి అలాంటి డిఫరెంట్ ఏరియాస్ మజిల్కి సంబంధించి, బాడీ మూమెంట్కి సంబంధించి, బాడీ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా చేసి ఆ మొత్తాన్ని కినిసియాలజీ అనేది ఒక టెర్మినాలజీ అండి స్పోర్ట్స్లో. ఆ డిపార్ట్మెంట్ పేరే కినిసియాలజీ అనమాట అక్కడ, ఓహియో స్టేట్ యూనివర్సిటీ. ఆ టెర్మినాలజీ కొంచెం కొత్తగా ఉంటుంది మనకి. అది మాస్టర్ ఆఫ్ సైన్స్ ఉంది. జనరల్గా అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎలాంటి పొజిషన్కి వెళ్తారు, అథ్లెటిక్ డైరెక్టర్ కింద కానీ, హెడ్ కోచ్ కింద కానీ, స్పోర్ట్స్ మార్కెటింగ్ మేనేజర్ కానివ్వండి, ఇలాంటి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అలాగే మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ అని ఒకటి ఉందండి మనకి, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఉంది అక్కడ. డిపార్ట్మెంట్ ఆఫ్ కినిసియాలజీ అండ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెండు కలిపి ఆఫర్ చేయడం జరుగుతుందండి. అట్లాగే యూమాస్ యూనివర్సిటీ ఆమ్రెస్ట్లో ఉందండి. ఐసన్బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ ఆఫర్ చేస్తుందండి, ఎంఎస్ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఇది కూడా స్టెమ్ కోర్సే. జనరల్గా ఇదిలో కూడా మీకు ఫౌండేషన్ అంటే ఈ కోర్సెస్ ఎలా ఉంటాయంటేనండి, ఫస్ట్ ఫౌండేషన్ కోర్సెస్ నేర్పిస్తారండి. ఫౌండేషన్ అంటే బేసికల్గా బిజినెస్ లా ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, స్పోర్ట్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఏంటి, ఫైనాన్స్ అంటే ఏంటి, ఫైనాన్స్ విత్ రెస్పెక్ట్ టు స్పోర్ట్స్, ఆ ఇంట్రడక్షన్ కోర్సెస్ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత సెకండ్ సెమిస్టర్లో స్పోర్ట్స్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయండి. అంటే స్పోర్ట్స్ హిస్టరీ, సోషియాలజీ ఆఫ్ స్పోర్ట్స్, మన సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఉంటుంది, సోషియాలజీ అలా స్పోర్ట్స్ హిస్టరీ, అమెరికాలో స్పోర్ట్స్ హిస్టరీ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ హిస్టరీ, స్పోర్ట్స్ సంబంధించినటువంటిది ఏదైతే ఓవరాల్గా మార్కెటింగ్కి సంబంధించి కానివ్వండి, స్పోర్ట్స్కి సంబంధించి లా కానీ, స్పోర్ట్స్ పాలసీస్ కానీ కొత్తగా అలా గవర్నమెంట్లో ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ కోర్సెస్ నేర్పిస్తారు. తర్వాత ఎలక్టివ్స్ అంటామండి. ఎలక్టివ్స్ అంటే మనకు కావాల్సిన సేల్స్ ప్రమోషన్ ఏ విధంగా చేయాలి, ఈవెంట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, ఎకనామిక్స్ ఏ విధంగా దాన్ని మేనేజ్ చేయాలి, లేబర్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి, స్పోర్ట్స్ అనలిటిక్స్ ఏ విధంగా చేయాలి, ఇలాంటి కోర్సెస్ అన్నీ ఉంటాయి. అన్ని కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు ఉండవండి ఎలక్టివ్స్. ఆ కోర్సు టైటిల్ బట్టి, ఆ యూనివర్సిటీ బట్టి కోర్సులు ఉంటాయి. మీరు చదివిన కోర్సులు బట్టి మీరు వెళ్ళి జాబ్ కూడా మారుతుంది. ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయండి. అలాగే ఇంటర్న్షిప్స్కి మంచి కంపెనీస్, ఒక ఐడియా గురించి కంపెనీ పేర్లు చెప్పాలి కాబట్టి విల్లారియల్ ఫుట్బాల్ క్లబ్ అనేది జనరల్గా వీళ్ళ ఎక్కువ అలాంటిది కానీ, ఐఎంజీ కానీ, ఈఎస్పిఎన్ ఛానల్ మీరు వినే ఉంటారు, యూఎస్టీఏ కానీ, పీజీఏ అని కానీ, లేకపోతే బాస్టన్ రెడ్ సాక్స్ అని కానీ, లేకపోతే మియామి డాల్ఫిన్స్ కానీ, ఇలాంటి మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీస్ అమెరికాలో జనరల్గా ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే కొంచెం ఉంటారో అని చెప్పి కాలేజీల్లో వాళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. జనరల్గా వీళ్ళ శాలరీస్ కూడా కొంచెం బాగానే ఉంటాయండి. $1,10,000 నుంచి $1,20,000 వరకు సంవత్సరానికి వస్తున్నాయండి. అలాగే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఉందంటే బిఎస్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంది, బిఎస్కి వెళ్ళిపోవచ్చు 12th తర్వాత. అలాగే ఎంఎస్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. వాళ్ళు ఆఫర్ చేసే డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ హ్యూమన్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా చాపెల్ హిల్ ఉంది, అది కూడా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఎక్సర్సైజ్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంది. వాళ్ళు BA + MA ఉంది, లాతో కూడా చేయొచ్చు. అది స్టెమ్ కోర్స్ ఉంటుంది. సీట్లు చాలా తక్కువ ఉంటాయండి, 9-10 ఉంటాయి, బట్ 120-130 అప్లికేషన్లు వస్తాయి. టెక్సాస్ A&M అనేది ఒక మంచి కాలేజ్ అండి. అలాగే బాస్టన్ యూనివర్సిటీ కానీ, రైస్ యూనివర్సిటీ కానీ, ఇలాంటి యూనివర్సిటీస్ ఏవైతే ఎంఎస్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ దానికి సంబంధించినటువంటిది ఇలాంటి కోర్సెస్ ఒక 10 కాలేజీ పేర్లు చెప్పాను. ఇలాంటి కాలేజెస్లో జనరల్గా మీకు BS చేయొచ్చు, MS చేయొచ్చు, MBA చేయొచ్చు, డాక్టరేట్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ కోర్స్ చేయొచ్చు. సో అథ్లెటిక్ అవ్వాలన్నా ఆ రిలేటెడ్ కోర్సెస్ చేయొచ్చు, హెడ్ కోచ్ అవ్వాలన్నా దాని రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎలాంటి అంటే జనరల్గా 12th అయిన తర్వాత మీరు జనరల్గా మామూలుగా మీరు అప్లై చేసుకోవచ్చు, పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా. మీరు కోచ్ కింద వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఇది అలా కాదండి, మీరు మేనేజరియల్ రోల్కి వెళ్తున్నారు కదా, మీకు అక్కర్లా. కాకపోతే ఆ ఇండస్ట్రీ మీకు ఎందుకు ఇంట్రెస్టో చెప్పాలి. అంటే నార్మల్ ఇంజనీరింగ్ చదివినా, నార్మల్ డిగ్రీ చదివినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ చదివినా స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి మీరు అర్హులు. దానికేమి అండర్ గ్రాడ్యుయేషన్ ఇదే చదవాలని రూల్ అయితే ఏం లేదండి. జనరల్గా GRE, GMAT కోర్స్, IELTS ఎలాగా ఉంటాయి, కొన్ని లేకుండా కూడా వెళ్ళొచ్చు. సో ఆ కాంబినేషన్లో చూసుకుని ఆ ఇండస్ట్రీలో మీరు వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నట్లయితే డెఫినెట్గా టాప్ 5 వర్స్ట్ కేస్ టాప్ 10 కాలేజీకి మాత్రమే వెళ్ళండి. మీరు ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి వెళ్తారని చెప్తే ఏదో పంపించేస్తే అలా మాత్రం వెళ్ళకండమ్మా. యూఎస్లో మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని, స్పోర్ట్స్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్లోకి మనం ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు, అంతే కదండి. డెఫినెట్గా
ప్రతి కంట్రీకి ఇదే ఐటీ ఇండస్ట్రీ కాదు, ఈజీగా మనం వెళ్ళడానికి రావడానికి అదేమి మల్టీనేషనల్ కంపెనీస్ కాదండి. స్పోర్ట్స్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీలో చదివితే మీకు ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఏ కాలేజీ పడితే ఆ కాలేజీకి పోయి చదివితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా విలువైన సూచనలు ఇచ్చారు. చూసారుగా సతీష్ గారు ఇచ్చినటువంటి విలువైన సూచనలని స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో యూజీపీజీ యూఎస్లో చదవాలనుకునే వాళ్ళు, అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా కూడా ఈ సూచనలు పాటించాలని కోరుకుంటున్నాను. ఇది ఇవాళ ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ విద్యా ఉపాధి అవకాశాలు. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.